హాయ్ గైస్, ఈరోజు మా మమ్మీ స్పెషల్ వంటకం చేస్తుంది. ఏంటి మమ్మీ అది? గోంగూర చికెన్. ఓకే, టుడే ప్రిపేర్. ఓకే, ముందు అయితే మేము 1/2 kg గోంగూర చికెన్ని తీసుకున్నామండి. దాంట్లోకి ముందు బాగా కడిగి పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 2 ముక్కలు చెక్క లవంగ, ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, దీంట్లోకి తగినంత ఉప్పు, ఇది తగినంత ఉప్పు మొత్తం వేసి బాగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఈ ఫుల్ వీడియో లింక్ అయితే కామెంట్లో వేస్తాము టు అవర్ ఛానల్. ఇదైతే ఫుల్ వీడియో గోంగూర చికెన్ రెసిపీ అండి. బాగా కలిపెడుతుంది మా మమ్మీ. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 ఎర్రగడ్డలు బాగా సన్నగా తరిగిన 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు దీంట్లో వేసేయాలి. దీన్ని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, బాగా కడిగిపెట్టిన అరగంట సేపు, అంటే దాంట్లోకి ఉప్పు కారం మొత్తము చికెన్లోకి పట్టాలి కదా, అందుకోసం అని చెప్పి దీన్ని బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే 1 కట్ట గోంగూర తీసుకొని దాన్ని బాగా కడుక్కోవాలి. 2-3 నీళ్ళలో బాగా కడుక్కొని దాన్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో నీళ్ళన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి, అసలు నీళ్ళు ఉండకూడదు అలా. ఓకే అండి, ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకుందాము. ఇప్పుడైతే 1 కట్ట గోంగూర తీసుకొని దాన్ని బాగా కడుక్కోవాలి. 2-3 నీళ్ళలో బాగా కడుక్కొని దాన్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో నీళ్ళన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి, అసలు నీళ్ళు ఉండకూడదు అలా. ఓకే అండి, ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ కడాయి అయితే పెట్టేసాము. దాంట్లో నీళ్ళన్నీ ఇంకిపోవాలి, అంటే కొంచెం తడిగా ఉంది కదా. హాయ్ గైస్, ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తాం. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, ఆ తర్వాత దాంట్లో మనం బాగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని దాంట్లో వేయాలి. కొంచెం దూరంగా ఉండి వేయాలి. దీన్ని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా కలర్ నిర్దిస్తాను. ఆ స్టవ్ మీద అయితే ఇది పెట్టేస్తున్నాము. అక్కడైతే పాలు ఉన్నాయి. మాకైతే వచ్చింది. సండే టైం 12 అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా అది స్లైమ్ లాగా అయిపోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఇంకో బౌల్లోకి తీసుకుందాము. ఓకే, టికా